ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, శక్తి ఇచ్చేటటువంటి వాడు ఈ సృష్టిలోని జీవరాశికి అంతటికీ కూడా శక్తిని ఇచ్చేటటువంటి వాడు. మొక్కల ద్వారా శరీరంలో ఉండేటటువంటి కణజాలాన్ని అంతటినీ కూడా పూర్తిగా ఉపయోగపడేలాగా తయారు చేసేటటువంటి వ్యక్తి మనకి ఆహారం ద్వారా, కాంతి ద్వారా, జలాన్ని ఇవ్వడం ద్వారా ఇన్నిటినీ చేసేటటువంటి ఈ సూర్యనారాయణుడు ఈరోజు మనకి ఉత్తరాయణ కాలంలో తిరుగు ప్రయాణంలో ఉన్నాడు, మొదలు పెడుతున్నాడు. ఆ స్థితి నుంచి ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం మనం ప్రార్థించడం అనేటటువంటిది ఒక సాంప్రదాయంగా జరుగుతోంది. ఈ రోజు నుంచి చలి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది. అందుచేత యోగా ఆరోగ్యం పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ సీజన్లో చక్కగా తమ యొక్క యోగాభ్యాసాన్ని కొనసాగించుకుంటూ మనం గనక పూర్తి ఆరోగ్యాన్ని పొందాలి అని చెప్పి అనుకున్నట్లయితే ఏమీ చెయ్యక్కర్లేదు అని చెప్పి అనుకుంటే ఒక్క సూర్య నమస్కారాలు, దీన్ని సర్వాంగీణ వ్యాయామము అని చెప్పి అంటారు. మన శరీరంలో ఉన్నటువంటి 206 ఎముకలు, 600 కండరాలు, 37 ట్రిలియన్ల కణజాలము మొత్తం అంతటికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది ఈ సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలని మేము ఈ గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ ఏడాది విశేషత ఏమిటి అని చెప్పంటే దాదాపు 20 సెంటర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రతి ఏడాది ఇలాగే చేస్తాము. ఈ ఏడాది 20 సెంటర్లు మేము చేసుకున్నాము. ఈ సెంటర్లలో వారికి హరిద్వార్ నుంచి వచ్చినటువంటి రెడ్ జాకెట్స్ కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని తీసుకుంటూ ఉచితంగా యోగా చెప్పడం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని పూజ్య గురుదేవ్ రామ్దేవ్ బాబాజీ ప్రారంభించారు. ఆ రకంగా యోగా, ఆయుర్వేదము, న్యాచురోపతి, షట్కర్మ, పంచకర్మ వీటన్నిటి యొక్క సంగమంగా ఈ ఆరోగ్యాన్ని మనం పొందడానికి మేము ఇతరులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అనేకమైనటువంటి సెంటర్లు ఉన్నాయి. వీరందరూ కూడా సెంటర్ల నిర్వాహకులు. వారి యొక్క ఆధ్వర్యంలో మీరు ఆరోగ్యాన్ని పొందడానికి కృషి చేయవలసిందిగా కేసీసీ ఛానల్ ద్వారా మొత్తం అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఓం. అందరికీ శుభాకాంక్షలండి. పతాంజలి యోగా సమితి శ్రీ మా గురువు గారైన శ్రీ రాఘవానంద గారి ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా ఈ రథసప్తమి నాడు 108 సూర్య నమస్కారాలు చేయడం అలవాటుగా మారింది. ఈనాడు కూడా సుమారు 150 మంది పైగా వచ్చి సూర్య నమస్కారాలు గాంధీనగర్ పార్కులో చేయడం జరుగుతుందండి. ఈ 108 సూర్య నమస్కారాల వలన మనకి శరీరపరంగాను, మనస్సు పరంగాను, ఆత్మపరంగాను అన్నీ శుద్ధి జరిగి మనము ఎంతో ఆరోగ్యంగాను ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా తయారవుతా ఉంది. ఇది ఈరోజు చెయ్యడం ఈ ఉదయం పూట ఒక పుణ్యకార్యం లాంటిది. 108 అన్న సంఖ్యలో గొప్ప విలువైన ఆధ్యాత్మికము ఉందండి. దీనివలన మనం ఎంతో ఆరోగ్యము, జీవితంలో ఒక కాంతివంతమైన ప్రకాశవంతము చెంది ఎంతో నియమబద్ధంగా తయారవుతామండి. యోగా అన్నది ఒక వ్యాయామం కాదు, అది ఒక జీవన సరళి. ఈ యాంత్రిక యుగములో మనకి యోగా అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. దాని విలువ యోగా చేసే ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎంతో ఆరోగ్యంగాను ఉత్సాహంగాను ఉంటారు. కాబట్టి ప్రతి ఎదుటి వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళుగా కూడా అవుతారు. ఈనాడు ఈ 108 సూర్య నమస్కారాలకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగాను, ఆనందపరంగాను, కుటుంబపరంగాను మీరు ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.